నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో అర్ధరాత్రి ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్. ఇది విచిత్రంగా ఉంది కదా! అసలేంటో చూద్దాం. దీంట్లో జరిగినటువంటి అంశాలేంటో చూద్దాం. ఆంధ్ర పేపర్ మిల్లు అర్ధరాత్రి లాకౌట్. అర్ధరాత్రి తర్వాత గేటుకు లాకౌట్ నోటీసులు అంటించినటువంటి యాజమాన్యం వేతన సవరణ చేయాలంటూ ఈ నెల 2వ తారీఖు నుంచి సమ్మెబాట ప్రకటించినటువంటి కార్మికులు. దీంతో లాకౌట్ ప్రకటించినటువంటి యాజమాన్యం. ఆందోళనలో కార్మికులు పేపర్ మిల్లు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కార్మికులు. యాజమాన్యం మొండి వైఖరిపై ఆగ్రహావేశాలు, కోపంతో రగిలుతున్నటువంటి కార్మికులు. అక్కడ భారీగా మోహరించినటువంటి పోలీసులు. ఆ కార్మికులకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది రాజకీయం రంగు పులుపుకున్నది. సరే, అసలు ఏం జరిగిందని చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో మిల్లు యాజమాన్యం లాకౌట్ నోటీసుల్ని గేటుకు అంటించింది. ఆ కార్మికులు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేశారు. వేతన సవరణ చేయాలని కోరుతూ ఈ నెల 2వ తారీఖు నుంచి కార్మికులు సమ్మెబాటు పెట్టిన విషయం తెలిసిందే. సమ్మెను కొనసాగించేందుకు సోమవారం ఉదయం మిల్లుకు వెళ్ళినటువంటి కార్మికులు లాకౌట్ నోటీసులు చూసి ఆశ్చర్యపోయారు. ఆగ్రహంతో మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికులతో పాటు 11 కార్మిక సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. యాజమాన్యం స్పందించకపోవడంతో మిల్లు గేటు వద్ద సుమారు 5,000 మంది కార్మికులు బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మిల్లు యాజమాన్యంతో కార్మిక సంఘ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపినా సఫలం కాలేదు. దీంతో సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించినటువంటి కార్మికులు 10,000 వేతనం పెంచాలని కోరగా మిల్లు యాజమాన్యం 3,950 మాత్రమే పెంచేందుకు అంగీకరించింది. సో దీంతో నచ్చినటువంటి కార్మికులు సమ్మె బాట పట్టారు. దీనికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా దీనికి సంఘీభావం తెలిపారంట. ఆంధ్ర పేపర్ మిల్ చరిత్రలో 2018లో ఒకసారి మాత్రమే వేతన సవరణ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేతన సవరణపై ఆశలు రేకెత్తాయి. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు మంచి జరుగుతుందని చెప్పి ఆనందపడ్డారట. రావడంతో వేతన సవరణపై ఆశలు రేకెత్తాయి. కూటమి నేతలు అండగా ఉంటారనే ఒక ఉద్దేశంతో కార్మికులు సమ్మెను ఉపక్రమించారు. తీరా సమ్మె ప్రారంభించాక కూటమి నేతలు ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని సీఎం కూటమి ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ యాజమాన్యం మాత్రం సీఎం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా లాకౌట్ ప్రకటించడంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాకౌట్ ప్రకటన నేపథ్యంలో పేపర్ మిల్స్ ఎదుట శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇది మందలే. సో శాలరీ పెరుగుతాయా లేవా అనేది ఆ కార్మిక చట్టాలకు అనుగుణంగా వాళ్ళకి పెంచితే ఏమవుతుంది? దానివల్ల ఇన్ని గొడవలు ఎందుకు? పేపర్ మిల్ ఆగిపోవడం వల్ల పేపర్కి లాస్ కదా. ఇంకోటి, ఈ వేతన సవరణ కోసం కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆందోళనకు సమ్మెకు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీనియర్ నాయకులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆందోళనకు మద్దతు ప్రకటించారు. పేపర్ మిల్ చరిత్రలో ఎన్నడూ సిఎస్ఆర్ని నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవని, మిల్స్ ద్వారా వెలువడే కాలుష్యంతో జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధికి పాటుపడిన సందర్భాలు కూడా లేవు అనేటువంటిది వాళ్ళ యొక్క వాదన. మిల్ యాజమాన్యం కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తుంది అని అంటున్నారు. సంఘాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. యాజమాన్యం మొండి వైఖరి విడవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాజమహేంద్రవరం బంద్ సైతం నిర్వహిస్తాము అని అంటారు. సో ఏదేమైనా కార్మికులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ మిల్లు యొక్క యాజమాన్యం మీద ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వాళ్ళ వైపు కూడా ఆలోచించి మేనేజ్మెంట్ కూడా సామరస్యంగా కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటే క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.